కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు గురువారం ఉదయం 6:50 శాస్త్రోక్తంగా పందిరిరాట వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు అధీనంలో ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ప్రతి ఏటా వారి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా డిసెంబర్ 6వ తేదీ నుంచి ఉత్సవాలు నిర్వహించడానికి గురువారం పందిరిరాట ముహూర్త కార్యక్రమం జరిగింది. ధర్మకర్తలతో పాటు స్థానిక పెద్దలు పందిరిరాటకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది ఉత్సవాలు 65వ సంవత్సరానికి చేరుకున్నాయి. ఆలయాన్ని అందంగా అలంకరించడంతో పాటు విద్యుత్ దీపాలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించనున్నారు. 6వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవం, 7వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో నామనవాసు, తాతాజీ, రామకృష్ణ, అప్పన బాబురావు, శ్రీపాద మోహన్, పండు, ఐ విజయకుమార్, రాజా, శ్రీరాములు, సతీష్, డాక్టర్ సూర్య, కార్యనిర్వహణాధికారి కాట్నం మోహన్ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకుడు భైరవమూర్తి, గురుస్వాములు, స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.